అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమనగా ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ అతి ఘోరంగా ఒక పేక మేడలాగా ఒక కళలాగా కూలిపోయిందని చెప్పగలం. అయితే దాని నుంచి ఇంకా వైసీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్, మాజీ మంత్రులు, ఎంపీ క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్, పార్టీ మెయిన్ లీడర్స్ ఎవరు కూడా కోలుకోలేదని చెప్పాలి. అసలు మేము ఏం తప్పు చేసామో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం కాలేదు, ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్కి అసలు అర్థం కాలేదు. మేమేం తప్పు చేసామో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంతా ఒక మాయలాగా ఉంది ఈ ఓటమి అనేది. వాళ్ళు అంతు పట్టక ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది మేధావులు అర్థం చేసుకున్నారు, తప్పు ఎక్కడైనా అర్థం చేసుకున్నారు. ఉదాహరణకి అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా మన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారికి, వీరిద్దరికి ఓటమి తర్వాత తత్వం బోధపడిందని చెప్పగలరు. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా, ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము, గెలిస్తే ఎందుకు గెలిచాము అనేది రాజకీయ నాయకులు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ముందు భవిష్యత్తుని ఎనలైజ్ చేసుకోవాలన్నా, ప్రజల్లో ఉండాలన్నా తప్పు ఎక్కడ జరిగింది అనేది తెలుసుకోవడం అనేది ఒక కంటెస్ట్ అభ్యర్థిగా వాళ్ళ కామన్ మ్యాన్గా తెలుసుకుంటాడు. కంటెస్ట్ అభ్యర్థి అంతా కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ తెలిసినా కూడా కొంతమంది చెప్పలేని పరిస్థితి. కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి, ఈ ఇద్దరు అయితే గురజాల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు అయితే ముందుకొచ్చి తప్పులు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు కూడా ఆయన మేము పేదలకి సాయం చేసాం, ఓడిపోయామని అసలు తప్పులు ఎన్ని ఉన్నాయని వరుస పెట్టి లెక్కేసుకొస్తా ఉంటే కొన్ని ఉదాహరణకి ఒక 10 తప్పులు చెప్తానే. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేశారు. నిన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారిని పరామర్శించాల్సినంత అవసరం ఉందా అని కొంతమంది విశ్లేషకులు కానీ మేధావులు కానీ చర్చించుకున్నారు. ఆయన ఈవీఎం అనుమానాస్పదమైన దాంట్లో వెళ్ళినా పర్వాలేదు, లేకపోతే ఆరోపణ కింద వెళ్ళినా పరామర్శించవచ్చు. డైరెక్ట్ గా పబ్లిక్ చూస్తా ఉన్నాం కానీ, వీడియోలు చూస్తా ఉన్నాం కానీ, రీజన్ ఏదన్నా కానీ వీడియో సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ దాంట్లో ఉన్న బూత్లోకి వెళ్ళి ఆ బూత్లో ఉన్న మిషన్ నేరకేసి కొడతా ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో యావత్ భారతదేశ ప్రజలు కూడా చూశారు. దాని మీద కేసు పెట్టి ఆయన్ని లోపల పెట్టారు. దాంతోపాటు ఎక్కడి నుంచి మాట్లాడు అక్కడ శంకర్రావు అనే ఒక ఆయన కార్యకర్తలు కూడా తలగా కొట్టారని మాట్లాడే కేసు, ఇలా 2-3 రకాల కేసుల కింద ఆయన లోపల పెట్టారు. ఈయన పెట్టేదానికి ఈయన వెళ్ళి పరామర్శించడం అనేది ఒక అంగు ఆర్భాటంగా, ఒక ఫస్ట్ ప్లేట్ వెళ్ళి పరామర్శించడం, ఇదంతా కొద్దిగా ప్రజల్లో కానీ పార్టీ క్యాడర్లో కానీ కొద్దిగా ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో, ఇది అనైతికత ఏమో అనిపిస్తుంది. మనం చేసే పద్ధతి కూడా కౌంట్ అవుతుందని చెప్పగా తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనం ఏం చేసాము, మనం పేదలకు సాయం చేసాం, అదే పేదలు ఇబ్బందులు పెట్టాం. పేదవాడు సాయంత్రం పొద్దున సాయంత్రం పనిచేసుకుని సాయంత్రం ముందు అవుతాడు. అడిగే కోట్ల మందు ఎంత ఖరీదు ఉంది, మంచి మందు ఉందా, ఆ పిచ్చి మందు తాగి ఆరోగ్యం చెడిపోయింది. మందు విషయం ఫెయిల్ ఒకటి, పైన మందు. 2 పనిచేసుకునే వర్కర్లు, భవన కార్మిక వర్కర్లు, వాళ్ళతో పాటు కార్పొరేట్ వర్కర్లు, వాళ్ళతో పాటు రంగుల వర్కర్లు, రంగులు వేసుకునే రంగుల వర్కర్లు, వాళ్ళతో పాటు టాపింగ్ వేసుకుని హెల్పర్లు, రాడ్ బిల్డింగ్ వాళ్ళు, ఇలా 40-50 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లోనే కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు. వాళ్ళందరికీ కూడా ఇసుక లేకపోవడం వల్ల సరిగ్గా పనివల్ల ఉన్నా కానీ ఇసుక అత్యంత రేట్లు ఎక్కువ ఉండడం వల్ల అది కూడా ఇబ్బంది అయ్యి భవన నిర్మాణం డెవలప్మెంట్ యాక్టివిటీ తగ్గిపోయి వాళ్ళకు కూడా పనులు లేక వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు వైసీపీ పార్టీ మీద. ఇది యథార్థం. నేనేదో యాడ్లో పెట్టాను, కన్నులకు పంపించాను మీరు చెప్పొచ్చు. దాంట్లో కూడా అవినీతి అనేది ప్రజలందరూ కూడా చర్చించుకునే అంశం. అంతకుముందు చంద్రబాబు నాయుడు 14-19లో ఎమ్మెల్యే ఇసుకను ఉచితంగా ఇచ్చారు, మీరు ఎంచుకోలేకపోయారు అంటే దాంట్లో తప్పు ఉందని అర్థం అవుతాను. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితంగా ఇస్తానంటారు, మినిమం ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్. మరి అది మనం ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? 2. 3వ అంశం, ప్రధానమైన అంశం 3వ అంశం, కార్యకర్త అనేవాడు యాక్టివ్గా ఇవ్వలేడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అనే లెక్కలో ప్రభుత్వం 5 ఏళ్ళ పాటు నడిచింది చెప్తే ఊళ్ళో ఓటేపించేదేవాడు, ప్రజలకి అందుబాటులో ఉండేవాడు కార్యకర్త. ఆ కార్యకర్తకే విలువ లేనప్పుడు పార్టీలు ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుని ఓటింగ్ చేపిస్తారు? అదొక తప్పు. 3వ తప్పు.
ఇకపోతే ఇలా చెప్పుకుంటా పోతే అనేక రకాల తప్పులు ఉన్నాయి. అన్నింటినీ మనం సరి చేసుకుని మేము ఒకటనుకున్నాం ఇంకోటి జరిగింది, లేకపోతే తప్పులు జరిగి దాన్ని సరిదిద్దుకుంటాం, ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారే నేను చేశాను, మంచి చేశావు, మంచితో కూడా చెడు కూడా వచ్చిందని ప్రజల భాగం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు కూడా, నా రెడ్డి సోదరులు వీళ్ళందరూ కూడా పార్టీకి బ్యాక్ బోన్ లాగా ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళలో కూడా 30% నుంచి 40% దాకా ఓటింగ్ బ్యాంక్ ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి చేశారంటే మనలో ఉన్న కమ్యూనిటీ మనం పక్షాలు చేసుకోవాలి. ఒకటి, బూతులతో దాడిని నేను ఒక్కడో కూడా సహించడం, అది ముందు మానుకోవాలి, పార్టీ విధానంలో తొలగించాలి. ఇవాళ కూడా ఓడిపోయినా కూడా ఇంకా ఎదురుదారి వేసే ప్రక్రియగా కొంతమంది లీడర్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి, కానీ వాటన్నింటినీ కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచించి ఒక కమిటీ వేసి అలా ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయాము, రైట్, మనం చేసాము, మంచి చేసాము, మంచి చేసిన ఎందుకు ఓడిపోయాము అని తెలుసుకోవాలి కదా. దాని మీద కమిటీ వేసి 4 కమిటీ వేసి మేధావర్గాన్ని ఎక్కడెక్కడ తప్పు జరిగింది అనేది తెప్పించుకుంటే, రిపోర్ట్ తెప్పించుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. అయితే ఇక్కడ 1 లిక్కర్, 2 శాండ్, 3 పార్టీ కార్యకర్తలు, 4 రాగానే ప్రజావేదికని కూల్చివేయటం, చాలా మందికి హర్ట్ అయ్యారు, పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు. అది మనం ఉపయోగించుకోకపోతే ఇంకో మున్సిపాలిటీకి అభివృద్ధి ఉంది, వాళ్ళు ఏదైనా కళ్యాణం కన్వర్ట్ చేసుకున్నారు, అది ప్రజాదంతా కట్టింది కదా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాని మీద కుక్క కాక పిచ్చి కుక్క అని చెప్పి రాళ్ళేసుకుంటూ చంపేస్తారే, ఆ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇల్లీగల్ మొత్తాన్ని నిరూపిస్తాను, కట్టల మీద ఎవరు ఇల్లు కడతాకి లేదని చెప్పావు, మంచిదే. దాన్ని ఎక్కడ ఆచరణలో పెట్టగలిగావు? ఆ ఒక్క బిల్డింగ్ కదా. దేశంలో ఎన్ని లేవు కట్టల మీద కాదు, పౌరబాబులు ఇళ్ళు అటే చేయలేకపోయాం కదా, అది ఫెయిల్ అయ్యాయి కదా. అదే ప్రజావేదికలో జరిగిన పొరపాటే ఇవాళ మన వైసీపీ ఆఫీసులు కూడా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని మున్సిపల్ పర్మిషన్స్ లేకుండా కట్టాం. మరి ఆర్టీ కూడా కూల్చేద్దాం, అది కూడా ఇల్లీగలేగా. అంటే మనకు ఒక న్యాయం, ప్రభుత్వానికి ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం అంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు ఎక్కడైనా తప్పే, అది అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. ఇకపోతే ప్రజావేదిక అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అమరావతి, 33,000 మంది రైతుల యొక్క ఉసులు, శాపనార్థాలు ఈ వైసీపీ పార్టీకి పడ్డాయి. అదే అభిమానాన్ని కొంత ఈ పార్టీ ఆడవాళ్ళ ఏడుపులు, పెడబులు అన్నీ కూడా రైతులు అందరూ కూడా మనం ఒక రోజు అవునన్నాం అసెంబ్లీ సాక్షిగా, ఇవాళ కాదన్నాం, 3 రాజధానులు అన్నాం, ఇదే రాజధాని చూస్తాను, రూపాయి డెవలప్మెంట్ చేయలేదు. ఒక 15,000 కోట్లు 2,000 కోట్లు పెట్టి ఆ బిల్డింగ్ అన్నీ కంప్లీట్ చేస్తే మీ పేరు చెప్పిన వాళ్ళు చేయగలిగినంత చేసినట్లయితే, అది కూడా లేకుండా మొత్తం నిర్వీర్యం చేసి పరిచి దానికి అమరావతి ఏరియానే దొంగల దోపిడీ తయారైంది. అది కూడా ప్రజలు హర్షించున్నారు. ఇకపోతే పోలవరం ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ 21 అన్నారు, మే 22 అన్నారు, 23 అన్నారు, ఎప్పుడు ఇచ్చారు? 2% ఒక్కడు జరగలేదు అక్కడ. దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ అన్నారు. ప్రజలు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రివర్స్ టెండరింగ్ అంటే వాళ్ళకి ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేనా నమ్మారా? ఎవరో నమ్మలా, నటించారు. నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి వాస్తవం ఇవాళ చెప్తున్నాం మేము. ఇకపోతే అన్ఎంప్లాయ్మెంట్, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? 5,000 జీతం, 200 రూపాయలు సాక్షి పేపర్కి, 5,200 రూపాయలు డబ్బులు ఇచ్చాం. దానివల్ల ఏంటి ఉపయోగం వాళ్ళకి? ఇవాళ సచివాలయం అన్నాం, కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం, సంతోషం. ఆ వ్యవస్థలో అదన్నా పర్ఫెక్ట్గా నడుస్తుంది. సగం కంప్లీట్ అయింది, సగం ఇన్కంప్లీట్గా ఉంది. కాంట్రాక్టర్ బిల్లు అదంతా కూడా రంగు లేకుండా, ఫ్లోరింగ్ లేకుండా ఆపెట్టి కూర్చున్నారు 4 ఏళ్ళ నుంచి. రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అనేది లేవు. జిల్లా పరిషత్ రోడ్ లేదు, R&B రోడ్ లేదు, స్టేట్ హైవే లేదు, డిస్ట్రిక్ట్ హైవేస్ లేవు. అన్ని గుంటలు లేకపోతే ఇబ్బందులు పడుతుంది రోడ్ల పరిస్థితి. ఎక్కడ ఒక రోడ్డు మీద ఒక చెంచాడు మట్టేసి పాపాన ఉందా? ఇకపోతే టిట్కో ఇల్లు అవి చంద్రబాబు నాయుడు కట్టారు, పేర్లేదు కాదు, నేను వస్తే ఫ్రీగా ఇచ్చేస్తాను అడిగి రంగులేసి ఇల్లు ఆర్డర్ చేస్తే సరిపోయేది. అట్టగా ఒక 6-7 లక్షల రూపాయలు, 6-7 లక్షల ఇల్లు నిరుపయోగంగా గత 5 ఏళ్ళ నుంచి అదే విధంగా ఉంచారు. వాళ్ళందరికీ డబ్బు కట్టినట్టు ఉన్నారు, 25,000, 50,000 అవి తిరిగిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు.
ఇప్పుడు బెనిఫిట్స్ అందరినీ అయోమయంలో పెట్టారు. వాళ్ళకి ఫ్లాట్ వస్తుందో తెలియదు, రాదో తెలియదు. వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా తయారయ్యారు. ఇప్పుడు జగనన్న కాలనీలు మంచిది, 30 లక్షల మందికి నువ్వు చేసిన మంచి పథకాల వల్ల సెంటు స్థలం ఇచ్చావు, చాలా సంతోషం. అది 1,50,000 ప్రభుత్వం నిధులు ఇచ్చారు, అది కూడా సంతోషం. కానీ అక్కడ మౌలిక వసతులు మాగాని పొలాల్లో కొన్నారు, అటు డెవలప్ దానికి లెవెలింగ్ లేదు, అయినా కానీ ఇల్లు కట్టుకుంటారు. పాపం కట్టుకుని దానికి రోడ్లు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, వాటర్ ట్యాంకులు లేవు. కొన్ని తీసుకుని 15 లక్షలు ఇబ్బంది తీసుకుని ఈ సంవత్సరం ఈ 5 ఏళ్ళలో 15 లక్షల మంది గెలుస్తాను ఇస్తాం. తలా సెంటున్నారు, రైట్, తప్పు లేదు. అంతవరకు డెవలప్ చేస్తే కాంపాక్ట్ చేస్తే అది కనపడేది. ఇవాళ వ్యాస్ట్ ఎక్కువ చేసి 30 లక్షల మంది స్థలాలు ఇచ్చి అది కనపడకపోయేటప్పటికి దాని మీద మనం ఇచ్చిన బెనిఫిట్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అటు రోడ్లు లేవు, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బంది పెట్టినాయి. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ లేదా ప్రతిపక్ష నాయకులు ఉన్న టైంలో కానీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేవారు, ఎప్పుడు ప్రజలు కలిసేవారు. ప్రతి కార్యకర్త రాజశేఖర గారి అన్నా అని సమస్య చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అవ్వకముందు ప్రజల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి అయినాక మీరు పరదాలని మాకు చెప్పారు. అది కూడా తప్పే కదా. ప్రజలకు ఎవరు అందుబాటున్నారు? ఎమ్మెల్యే కలిసేవారు కాదు. మిమ్మల్ని వాళ్ళు చెప్తున్నారు అందరూ ఎమ్మెల్యేలు ఓడిపోయినాక మాకు 8 గంటలు పట్టింది, 6 రోజులు పట్టింది, 3 రోజులు పట్టింది, 30 రోజులు పట్టింది, సీఎం కలవలేకపోయాము, సజ్జల కలిసాము, ఆయన ఏం చెప్తే మాకు అర్థమయ్యేది కాదు, లేదా సరిగ్గా రెస్పాండ్ కాలేదు, మా సమస్యకి పరిష్కారం అవ్వలేదు అని వాళ్ళందరూ ఓడిపోయాక బయటపడ్డారు. ఇలాంటి అంశాలు అనేక గోకోణాలు ఉన్నాయి. అన్నిటి మీద అధ్యయనం చేసి కొన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అది ఎంత ప్లాన్ మిస్టేక్, రైట్, తప్పు ఉంది. తప్పు ఉన్నప్పుడు శిక్షించాల్సిందే, ఎవరు కాదంలో. అది ప్రూవ్ చేయగలిగారా? తప్పులన్నా రైట్ వేలో చూపించగలిగారా? అది లేదు. అది కూడా ఒక హడావుడిగా ఇల్లీగల్గా జరిగినట్టు ప్రజలంతా కూడా భావించారు. ప్రజలంతా కూడా కక్షాదం చర్యగా భావించారు. మీరు ఒకటే ఆలోచించారు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కోర్టుకి జైలుకి వెళ్ళలేదు, బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి నేను జైలుకి వెళ్ళొచ్చాడు, చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాలి అనే ఒక దృక్పథం తప్పితే ఇందులో మనం ఫెయిల్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆలోచించుకోవడం చేయడం వల్ల అది సింపతి క్రియేట్ అయింది. జనసేన, టీడీపీ, బీజేపీ కలుస్తా కూడా ఒక ప్లాట్ఫామ్ మీరే తయారు చేసి పెట్టారు. వాళ్ళిద్దరు మీరే కలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత టార్గెట్ చేసి పెళ్ళాల గురించి ఆయన గురించి తీరతాం, అదే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి తీరతాం. ఇవన్నీ కూడా ప్రజల్లో పార్టీ అంటే 100 మంచి చేయి, 101 రోజు భోజనం పెట్టకపోతే 100 సార్లు భోజనం పెట్టి 101 సార్లు భోజనం పెట్టకపోతే ఏం పెట్టండి వైపు వచ్చాడు ప్రజలంతా. అదేవిధంగా తయారైంది వాళ్ళు. ఇకపోతే కులాల మీద దాడి, కమ్మల మీద, కాపుల మీద దాడి, బ్రాహ్మిన్స్ మీద దాడి, వైశ్యాస్ మీద దాడి. అంత దాడి చేయని కులం ఏముంది? ఎస్సీల మీద దాడి, ముస్లిమ్స్ మీద దాడి, గౌడాస్ మీద దాడి, అన్ని కులాల మీద ఏదో సందర్భంలో ఎక్కడో సాట ఏదో రకంగా దాడి జరిగింది కదా. అవన్నీ కూడా పరిష్కారం చూపించి పాసిఫై చేయాల్సింది పోయి చేయకుండా వదిలేయడం వల్ల అవన్నీ కూడా చర్చించిన అంశాల కింద ఎక్కడో తప్పు జరుగుతుంది. అది ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అయినా కానీ దాన్ని ప్రభుత్వంలో పెద్దలు ఏదో రకంగా పాస్ చేసేసి దాన్ని సర్దుబాటు చేసి దాన్ని ఎక్కువ మంది ప్రజలకి తప్పు కింద తెలియకుండా తప్పును ఒప్పును తప్పును ఏదో చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా చేయాలి. ఇలాంటి అనేకం చేయకుండా ఒక 45 న్యూస్ ఛానల్స్ పెట్టుకుని వాళ్ళతో బాగా కొట్టించుకుని తప్పును తప్పుగాని రాస్తే ప్రజలు యథార్థాన్ని నమ్ముతారు. ప్రజలకు వాస్తవం తెలుసు. కానీ ఇవాళ జరిగినంతా జరిగిపోయినాక మళ్ళీ నేను మంచి చేశాను, కొద్దిమంది అటు వెళ్ళిపోయారు, పథకాలు అవుతారు. ప్రజలు ఇప్పుడు కూడా ఆశావాదులే. నువ్వు 3 ఏళ్ళు ఇస్తున్నావు, 2 నుంచి 3 ఇస్తాక 5 ఏళ్ళు పట్టింది. ఆయన 3 నుంచి 4 ఇస్తాడు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ 65 లక్షల మంది, అందులో 10% వెళ్ళిపోతే చాలుగా 6 లక్షల మంది. గ్యాస్ బండ్లు 3 ఫ్రీ అన్నారు, అందులో కొంతమంది వెళ్ళిపోతారు కదా. బస్ ఫ్రీ అన్నారు, కొంతమంది వెళ్ళిపోతారు కదా. ఇలా సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ అయింది. దానివల్ల కూడా మనం ఓటమి చెందామనేది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద అధ్యయనం చేసి ప్రజలకి మెప్పుకునే విధంగా భవిష్యత్తుని ఆలోచించి రాజకీయం చేయమని కోరుకుంటున్నాను. ఇవాళ కూడా ఓటమి మీద అధ్యయనం చేయడం కానీ తప్పులు తెలుసుకునే ప్రక్రియ మీరు 1-to-1 ఇవాళ కూడా చేయట్లేదు. ఏదో గ్రూప్గా పిలుస్తున్నారు, మీరే చెప్తున్నారు, వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళు చెప్పే మీరు ఇంట్లో వాళ్ళతో చెప్పించుకోవట్లేదు. అది కింద స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలు పిలిచి మీరు అడగండి, మండల స్థాయి కార్యకర్తలు పిలిచి అడగండి, జిల్లా స్థాయి కార్యకర్తలు పిలిచి అడగండి. తప్పు జరుగుతాయి. ఇవాళ అది చేసుకోకుండా
మనం మేము మంచి చేశాము, మమ్మల్ని ఎందుకు ఓడించారు మాకు అర్థం కావట్లేదు అని మనం ఎదురుదారి దిగి ప్రజల మీద ప్రజలు నవ్వుకుంటున్నారు, మనం హేళనగా చూస్తున్నారు. ఇంకా దాన్ని సొచ్చి చెప్పి భవిష్యత్తు కింద రాజకీయ పార్టీని భవిష్యత్తు అన్నా సరే మంచిగా తీర్చిదిద్దాలని తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.